ఇంతవరకు నువ్వు చెప్పినావో చెప్పలేవో తెలియదు, కానీ ఒక్కటేంటంటే మా చిట్టికి ప్రపోజ్ చేయాలి. చిట్టి నాకు ఎప్పుడు చెప్తా, నేను చెప్తాను. నువ్వు కళ్ళు మూసుకుని చెప్తా. కూడా కళ్ళు మూసుకోవాలా? నేను పక్క పక్కన ఉన్నప్పుడు సిగ్గుపడుతుడు బాగా. ఒకవేళ చెడ్డోడైతే నువ్వే మార్పించుకోవాలి, ఒకవేళ మంచోడైతే నువ్వే ఇంకా మంచోని చేయాలి. అంతా నీ చేతులు ఉంటాయి, సరేనా? ఇక ఇప్పుడు కావాల్సింది ఏంటిది? మా బావ ఎవరు, ఏం చేస్తాడు? బావ ఎలాంటి వాడు? మంచోడు అనమాట. ఏం కలుపుతున్నావు చెల్ల? చిట్టి చాలా మంచిది. లోపల ఎప్పుడు ఫీల్ అవుతా మా చిట్టి ఎప్పుడు చెప్తుందా అని, కానీ ఈరోజు చెప్పింది చిట్టి. అతిలోక సుందరేనా నా స్నేహం కోరింది. హాయ్ అందరికీ. అందరికి తెలిసిన ముచ్చట్నే మా చెల్లికి పెళ్ళి అయింది అన్నది. అలాగే చాలామంది కూడా తెలియని వాళ్ళు అడుగుతారు పెళ్ళి అయిందా అని. ఎస్, నిజమే, పెళ్ళి అయింది. మా పెళ్లి కూతుర్ని చూడండి. సిగ్గుపడు అగో, పెళ్ళైనప్పుడు సిగ్గుపడాలా? సిగ్గుపడుతున్నావు కదా బాగా ఉంటుంది. నాకు కూడా, నేను మొగోనైనా కూడా నాకు కూడా సిగ్గైంది మస్తు. మా చెల్లికి ఎంత ఉండాలి ఇంకా. ఇక మాతో పాటు ఇది కూడా చెల్లి మ్యారేజ్ చేసుకుంటారు అంటే కక్క వచ్చినా ఆగదు, పెళ్ళి వచ్చినా ఆగదు అని చెప్పి అంటారు కదా, అట్నే అయిపోతుంది. ఇక మీరన్నా మేమన్నా ఎంతమంది ఎన్ని మాటలన్నా గింత చెల్లి ఎందుకు పెళ్ళి చేస్తారు, కొన్ని రోజులు ఆగచ్చు కదా, మేము ఆపినా కూడా అది ఆగది. ఇక దేవుడు ఎప్పుడు రాస్తే అప్పుడు అవుతుంది. నేను కూడా మస్తు అనుకోను 5 సంవత్సరాల తర్వాత వేయాలి, చేసుకోవాలి, అప్పుడు వేసుకోవాలి, ఇప్పుడు వేసుకోవాలని. ఇప్పుడు దీన్ని వేసుకొని లోయల వాళ్ళేనా? ఏమనుకున్నా అసలు ఇక్కడికి వచ్చి పడతాను అసలు అనుకోలే. అయ్యో, మా ఇద్దరు పరిస్థితి అయిపోయింది. అది లోయల పడ్డది, నేను లోయల పడ్డాను. అంటే కొన్ని పెళ్ళైనప్పుడే కొత్తలో బాగుంటది, తర్వాత రియలైజ్ అవుతాం లోయల పడ్డామని. అలా చెప్పొద్దు, మంచిగానే ఉంటుంది. మంచిగా ఉంటుంది. మనం మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది. మనం మంచి ఏదైనా మన చేతుల్లో ఉంటుంది. మనం మన లైఫ్ని, మ్యారేజ్ లైఫ్ని మంచిగా సాగనంపుకుంటే సాగుతుంది, లేదంటే లేదు. అదంతా నీ చేతుల్లో ఉండదు. బావ మంచోడైనా చెడ్డోడైనా, ఒకవేళ చెడ్డోడైతే నువ్వే మార్పించుకోవాలి, ఒకవేళ మంచోడైతే నువ్వే ఇంకా మంచోని చేయాలి. అదంతా నీ చేతుల్లో ఉంటుంది, సరేనా? ఏమంటావు? పెళ్ళి కాకముందు మా అందరితో తిరిగినావు, చేసినావు, ఎంజాయ్గా ఉన్నావు. ఇప్పుడు అదంతా ఉండద్దు. ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ప్రతి ఒక్కటి సర్వస్వం మొత్తం నీకు బావనే, సరేనా? ఎప్పుడు కూడా బావని బాగా పెట్టకు, వాళ్ళ ఫ్యామిలీ బాగా పెట్టకు, అత్తమ్మని వాళ్ళందరినీ నువ్వు మంచిగా చూసుకోవాలా. బావ నేను మంచిగా చూసుకుంటాడు, సరేనా? ఒకటి నీకు చెప్పన్నా, ఒకటి వాస్తవం ఏంటంటే, ఇప్పుడు పెళ్ళైనాక అత్తారింటికి పోతారు, చేసినావా? అత్తారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న అత్తమ్మని నువ్వు ఎట్లా చూసుకుంటే నీ భర్త నేను అట్లా చూసుకుంటాడు. అంటే అత్తమ్మ ఏదన్నా బాగా చెడ్డదైతే లైట్ తీసుకోవాలి. ఒకవేళ అత్తమ్మ మంచిదై ఉండి అన్ని విధాలుగా చూసుకున్నప్పుడు అత్తమ్మని నువ్వు ఎట్లా ఏ విధంగా మంచి చూసుకుంటే భర్త నేను ఆ విధంగా మంచి చూసుకుంటాడు, సరేనా? మొత్తం అత్తమ్మలను చూసుకుంటూనే ఉంటుంది. అట్లాగే నువ్వు బావని కూడా చూసుకోవాలి. మీ ఇంటి పక్కల కూడా ఉప్పు వాళ్ళకి ఇవ్వాలి, పప్పు నువ్వు తీసుకోవాలి. అట్లా తీసుకుంటూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇక నువ్వు అర్థం చేసుకుంటావని. నీకు కూడా నీ చెడ్డ గుణం ఏం కాదు, మా చెల్లెది కూడా మంచి గుణమే. ఇక ఈ వీడియో తీసేయడానికి కారణం, ఎట్లాగో ముచ్చట మొత్తం ఏమైంది ఏం కథ అని చెప్పి మా సాగర్ అని చెప్పేసిండు. ఇక నేను చెప్పాల్సింది ఏంటంటే, చాలామంది వెయిట్ చేసేది ఇన్ని రోజులు మా చెల్లె రీల్స్ పెడుతూ ఉన్నది. ఓన్లీ మా చెల్లె రీల్సే, ఓన్లీ సింగిల్గా ఉన్న రీల్స్ పెట్టింది. ఇక ఇప్పుడు కావాల్సింది ఏంటిది? మా బావ ఎవరు, ఏం చేస్తాడు, వీళ్ళ పరిచయం ఎట్లాగో చెప్పేసిండు. ఎవరు ఏమన్నది ఇప్పుడు ఫేస్ రివీల్ చేసేయాలి. చేసేద్దాం.
ఇక బావ వచ్చేలోపు బావ మానగొండ పోయిండు బయటకు, ఇక వస్తాడు. వచ్చేలోపు చెప్పు ఇక నీకు పెళ్ళైన తర్వాత నీ ఫీలింగ్ ఏంది, ఏమనిపిస్తుంది నేను చెప్పాలి, చెప్పమ్మా. ఎప్పట్లేక లేదు, ఎప్పట్లేక లేదు, మారిపోయింది, మస్తు మారిపోయింది. ఏం మారిపోయింది? మొన్న మా ఇంటికి వస్తే ఏమన్నారు అని పొద్దున ఎన్ని గంటలకు లేస్తున్నావు అని అన్నాడు. అట్లనా? మొన్న పెళ్ళైన తర్వాత ఒకరోజు మా ఇంటికి వచ్చింది. వస్తే నేనేమన్నా పెళ్ళి కాక ముందు వేరు, పెళ్ళైన తర్వాత వేరు. నేనేమన్నా అంటే ముందు మాట ఎప్పుడు లేస్తున్నావు చిట్టి అని చెప్పి అడిగిన. ఎందుకంటే ఇక్కడ ఇంటికాడ ఉన్నప్పుడైనా అక్కడ ఉన్నప్పుడైనా జల్దీ లేసుడు అలవాటు చేసుకో. ఇక నువ్వు అర్థమైందా? ఇంటికాడ ఉన్నా కదా మా అమ్మని మొత్తం పని చూసుకుంటానని చెప్పి అనుకోవద్దు. ఎక్కడ కూడా నువ్వు పని అలవాటు చేస్తూనే రోజు అనేది కంటిన్యూ అయిపోతుంది. నేను ఇప్పుడు ఈ టైంకి లేవాలి, ఈ టైంకి పని చేయాలి అని చెప్పి అలవాటు అయిపోతుంది అన్నట్టు. ఒకరోజు వండుకున్నాడు, ఒకరోజు లేచుడు అని చెప్పుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే నటన మాత్రం అస్సలు ఉండదు. కొద్దిమంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే కడుపు వస్తుంది దాన్ని అంటలే, దాన్ని అంటలేదు, సమాజంలో ఉన్నది చెప్తున్నా నేను. కడుపు నవ్వకున్నా ఏం నవ్వకున్నా ప్రతి ఒక్కటి రంజిత్ చెప్తాడు, అంటే అర్థం చార్మిన్ లేదు, చార్మిన్ మంచిగా వేసుకుంటుంది పని, చార్మిన్ అంటలేను. కానీ సమాజంలో కొద్దిమంది ఎట్లుంటారు అంటే కడుపు నవ్వకపోయినా నొక్కుతుంది అంటే భర్త పని చేయాలి, అత్తమ్మ పని చేయాలి అని చెప్పి అదే ఆలోచనతో ఏం చేస్తారంటే నాకు కడుపు నొక్కుతుంది, నాకు తలకాయ నొక్కుతుంది, నాకు ఈపు నొక్కుతుంది, అది నొక్కుతుంది, ఇది నొక్కుతుంది అనుకుంటే పడుకుంటారు. మళ్ళీ వట్టినే డాక్టర్ రప్పించుకుంటారు, ఇంజక్షన్లు వేయించుకుంటారు, టాబ్లెట్లు వేసుకుంటారు. వాళ్ళని మాత్రం నడవాలి అంటే వాళ్ళ మాట నెగ్గాలి అన్నట్టు చూసుకుంటారు. నువ్వు మాత్రం అట్లా చెయ్యకు. నీకు ఏదైనా ఇబ్బంది అయితే ఫోన్ చేసి చెప్పు, మేము అందరం ఉన్నాం. కానీ నువ్వు మాత్రం ఎవరిని ఇబ్బంది పెట్టకు, మంచిగా చూసుకోవాలి, నువ్వు మంచిగా ఉండాలి, సరేనా? నటించుడు మాత్రం అస్సలు ఉండద్దు. ఒక్కసారి నటిస్తే జీవితం మొత్తం నటన అయిపోతుంది, సరేనా? సోది చెప్తున్నా అనుకోకు, వాస్తవాలు చెప్తున్నా, అర్థం చేసుకుంటామని చెప్తున్నా. బాగా ఎలాంటి వాడు మంచోడేనా? మరి ఎన్ని రోజులు ఉన్నావు కదా, మంచోడేనా? బాగా మంచోడా కొద్దిగా మంచోడా? బాగా మంచోడా కొద్దిగా మంచోడా? అంటే మంచిగా చూసుకుంటా, అర్థం చేసుకుంటాడా? మరి నువ్వు కూడా అర్థం చేసుకోవాలా. నువ్వు కూడా ఒకటి ఏంటంటే ఆడవాళ్ళు బాగా ఉరిస్తారు. చారం అయితే నాకు తలకాయ తింటది, అంత సీన్ లేదు. అంటే అర్థం కావు. ఏం అర్థం కాదు? పెళ్లికి ముందు నీకు క్రిస్టియన్ ఉన్నదాన్ని హిందూలో క్వశ్చన్ మీరు కూడా చెప్పండి. కాదు అదే ఓడిచ్చుడు అంటే ఏదైనా పనిలో కానీ ఏదైనా రెడీ అయిపోతున్నప్పుడు కానీ, రెడీ అయిపోతున్నట్టు మొత్తం సావు దొబ్బుతారు. అట్లా మాత్రం చేయకు, నువ్వు మాత్రం అట్లా చేయకు. నువ్వు పాపని మధ్యలో తీసుకురా. ఏదైనా అంటే ఏమన్నా అంటే పాపని మధ్యలో తీసుకొస్తుంది. చిట్టి నువ్వు కూడా పిల్లలు ఉన్నా లేకపోయినా ఏం చేయాలంటే అది నిజమే, అది కూడా వాస్తవమే. పాప ఉన్నప్పుడు కూడా కొద్ది ఇబ్బంది అవుతుంది, కొద్దిగా ఫాస్ట్ చేయాలి. పాప నేను అప్పుడప్పుడు కొద్దిగా చూసుకుంటా కదా. చిట్టి నువ్వు మాత్రం ఏం చేయాలంటే ఎటన్నా రెడీ ఎటన్నా ఫంక్షన్ ఉంది పోవాలి అన్నప్పుడు నేను చూస్తా వీడియోలో, నీ పని అవుతుంది. కానీ ఇగో ఎటన్నా రెడీ అయిపోతున్నప్పుడు నువ్వు చేయాల్సింది మాత్రం వెంటనే రెడీ అయి ఉండాలి, జల్దీ స్నానం చేయాలి, రెడీ అయి ఉండాలి. అప్పుడు బాగా కోపం రాదు, సరేనా? బాగా కోపం తెప్పియద్దు ఏ విషయంలో అయినా కానీ. ఒరిచుడు మాత్రం అస్సలు ఉండద్దు. ఏదైనా ఉంటే అర్థం చేసుకోవాలి. నీకు అర్థం కాకపోతే మాకు ఫోన్ చేసి అడగాల, సరేనా? ఇప్పటికీ బాగా అవుతుంది, మా బావని చూపిస్తా. A few moments later. మా వదినలందరికీ దావత్ ఇవ్వాలి అసలు. బావగారు చెప్పండి. ఇక ఫస్ట్ టైం నీ ఫేస్ రివీల్ చేయబోతున్నాం వీడియోలో. మేము తీస్తూ ఉంటాం కానీ కొద్దిగా గట్టిగా మాట్లాడు బావా. ఆ సౌండ్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్, పక్కింది పెళ్ళి అవుతుంది, దానివల్ల కొద్దిగా సఫర్ అవుతున్నా. డబ్బింగ్ కూడా మంచి వస్తుందో రాదా అని చెప్పి భయపడుతున్నా. బావా ఇక చెప్పి ఇక
నీ పేరు, నువ్వేం చేస్తావు, అది ఇంటర్వ్యూ చేసుకో. నా పేరు హరి. హాయ్ అందరికి. నేను సివిల్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తా. ఇంకా ఫస్ట్ టైం కదా చెప్పలేదు మా బాబాకు. ఓకే బాబా, ఎందుకంటే ఇక రాను ఇలా కూడా ఒక ఛానల్ పెట్టు అని చెప్పి అంటున్నా. పెట్టు చిట్టి, ఎందుకంటే నిన్ను కూడా ఆదరించే వాళ్ళు చాలామంది ఉన్నారు, నీకు కూడా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. నా ఛానల్ ఉన్న వాళ్ళు, సాగర్ అన్న ఛానల్లో, శివాజీ అన్న ఛానల్లో, మినిస్టర్ ఛానల్లో, అందరు ఇట్లా వీడియోలు తీసినావు కదా నువ్వు, వాళ్ళందరూ చాలామంది నీకు సపోర్ట్ చేస్తారు. నువ్వు కూడా వీడియోలు తీయు. నేను పక్కన ఉన్నప్పుడు సిగ్గుపడుతురు బాగా. మా బావ మాత్రం చాలా మంచివాడు. ఉన్నది కొన్ని రోజులే కానీ మేము చాలా అంటే మనిషిని చూడంగానే మనకు అర్థమవుతుంది ఎలాంటోడు ఏం కథ అని చెప్పి. మా బావని చూడంగానే అర్థమైంది. ఆ మాటలో పద్ధతి కానీ, మమ్మల్ని పలకరించే తీరు కానీ ప్రతి ఒక్కటి చూస్తూ ఉన్నాం. చాలా మంచివాడు. మా చెల్లెని చూసుకుంటారనే నమ్మకంతోనే మేము అందరూ సపోర్ట్ చేసి వీళ్ళకు పెళ్ళిని యాక్సెప్ట్ చేసుకున్నాం. ఇక సిటీ బావ గురించి ఏమన్నా చెప్తే, ఈ కొన్ని రోజుల్లో ఏం గమనించినావు? ఏం గమనించినా ఏం చెప్పాలి, చెప్పలేదా? సిగ్గుపడుతుంది. ఏం గమనించినావు చెల్లె లోపల? చిట్టి చాలా మంచిది. ఆ రోజు ఫస్ట్ టైం వచ్చినసారి ఫస్ట్ చిట్టిని చూడంగానే మంచిగా అనిపించింది. తర్వాత ఒక్కరు మీరంతా ఇంట్లోకి వచ్చేసరికి అంటే మీ అందరి ఫ్యామిలీ ఇంత మంచి కలిసి ఉన్నారు, చాలా బాగా అనిపించింది మీ ఫ్యామిలీని చూస్తే నాకు. అప్పుడే నేను ఫిక్స్ అయినా మంచిగా వీళ్ళ ఫ్యామిలీలో కలవాలి ఎట్లయినా వేసి చాలా ప్రయత్నించిన. సక్సెస్ అయింది. సో ఇప్పుడు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. చాలా బాగా అనిపిస్తుంది. అంటే నీకు ఎప్పుడైనా బాగా ఒకటి చెప్పేది ఏంటంటే, మా ఫ్యామిలీ పెద్దది కదా, ఇక ఫంక్షన్ల కాడ ఎక్కడైనా కానీ తాగకుండా అది ఇది చేస్తారు కదా, ఆ టైంలో ఎవరైనా మాట అన్నగాని చేసినా గానీ నువ్వు చెప్పు, అది మనసులో మాత్రం ఎప్పుడు పెట్టుకోకు. మంచి మాట అయితే దగ్గర ఉంచుకో. ఒకవేళ చెడు మాట అనుకోకుండా వచ్చినా కావాలని అన్నా కానీ ఎవరైనా సరే కానీ నిన్నేమన్నా అంటే నీ ముంగడన్నా పక్కకన్నా కానీ నీకు వినిపిస్తే మాత్రం మాకు చెప్పు, సరేనా? వాళ్ళని మేము చూసుకుంటాం. ఇక బాబా సారీ, ఎందుకంటే చెమటలు వస్తున్నాయి, ఫ్యాన్ కూడా వేయలేదు, డబ్బింగ్ వస్తుంది అని చెప్పి ఇబ్బంది, లైట్ పట్టుకుంది, దాని పరిస్థితి ఘోరంగా అయిపోతుంది. చాలా మంది అనుకుంటారు మా ఫ్యామిలీకి రావాలని చెప్పి. నువ్వు కాదు బాబా, మా వీడియోలు చూస్తారు కదా, వాళ్ళందరూ ఏంటంటే మీ ఫ్యామిలీలో నేను ఒక్కదాన్ని కావాలి, నీ ఫ్యామిలీలో నేను ఒక్కని కావాలని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఇక అదృష్టం అనలేము. ఇక అదే అట్లా నేను అనొద్దు, ఆడవాళ్ళకు నీ అదృష్టం అని చెప్పచ్చు. ఇక నా చెల్లె అదృష్టం అనుకోవాలి. నీలాంటి మంచి వ్యక్తి దొరికినందుకు నా చెల్లె అదృష్టం. ఇక మీరు మాత్రం ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి, అదే మేము కోరుకుంటుంది. ఇక మేమైతే బాగా భయపడ్డాం బావా, ఎందుకంటే అక్కల పెళ్ళిళ్ళు అయిపోయింది, ఇద్దరు అక్క పెళ్ళి, వాళ్ళు చాలా హ్యాపీగా బతుకుతారు. ఇక ఉన్నది ఇది ఒక్కటి, మా చెల్లె కూడా చాలా హ్యాపీగా ఉండాలి, మా బావ వచ్చేటైనా మంచిగా ఉండాలి, మా చెల్లె మంచి చూసుకోవాలని చెప్పి అనుకున్నాం. ఇక ఎలాగైతే మంచి వ్యక్తికి దొరికినావు, అది మాకు చాలా హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో బాగా జరుగుతున్నాయి కదా బావ, దానివల్ల మాకు బాగా భయం ఉండే, ఎంత దూరం పడుతుందో మా చెల్లి, ఎలాంటి దొరుకుతాడో. ఇప్పుడు వచ్చే ఆడపిల్లలని మేము మంచి చూసుకుంటున్నాం, వాళ్ళు దూరం నుండి వచ్చినా కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము మంచి చూసుకుంటున్నాం. ఒకవేళ మా చెల్లె దూరం పడ్డా కానీ, అంటే చాలా లాంగ్ కిలోమీటర్లు పడ్డా కానీ మా చెల్లెని మంచి చూసుకోవాలి, అలాంటి భర్త దొరకాలి, అలాంటి అతన్ని ఎక్కడ ఎత్తుకోవాలని చెప్పి చాలా సంబంధాలు చూసినాం. కానీ ఏంటంటే దేవుడు మీకు రాత ఉన్నది, ఆ రాత ఇక్కడ ఎవరు కూడా మార్చలేరు. ఆ రాతను మీరే తీర్చిదిద్దుకున్నారు, మీరే సక్సెస్ చేసుకున్నారు, దానికి చాలా హ్యాపీ. నువ్వు కూడా మంచిగా దొరికినావు, చెల్లె మంచిదే, అంటే కోపం అది ఇది అంటూ ఏది లేదు, అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది మా చెల్లెని మంచిగా చూసుకో. ఒకవేళ దానికి అర్థం కాకపోతే ఏదన్నా గాలి పిసపిస అప్పుడు పిసపిస వేసింది అనుకో, మాకు ఫోన్ చేయి, మీ చెల్లెకి ఇట్లా చేస్తుందని చెప్పు, దీని సంగతి మేము చూసుకుంటాం బాబా, సరేనా? ఓకేనా? ఇంకేమన్నా చెప్తావా బాబా? చిట్టి చెప్తే చెప్పు, చిట్టిలో చెప్పు, నేను మాట్లాడలేదు ఒక్కసారి బాబా. ఇంతవరకు నువ్వు చెప్పినావో చెప్పలేదో తెలియదు, కానీ ఒక్కటి ఏంటంటే మా చిట్టికి ప్రపోజ్ చేయాలి. చిట్టి నాకెప్పుడు చెప్తా, నేను చెప్తాను. అంటే ఇంతవరకు చేసుకోలే అయ్యా, చిట్టి నాకు చెప్పాలి, చెప్పండి. చిట్టి నాకు చెప్పాలని చూస్తాను నేను. చెప్పమ్మా, చెప్పాలమ్మా. ఇగో నువ్వు సిగ్గుపడతావు, ఆడపిల్లలు సిగ్గుపడతారు కాబట్టి జస్ట్ ఐ లవ్ యూ అని చెప్పు. బాగా రొటీన్గా చెప్పాలి, సరేనా? చెప్పు
చెప్పమ్మా నవ్వకు. అయ్యా ఉండ చెప్పు. అది మళ్ళీ వేరే వీడియో లే చెప్పాలా? ఇలా ప్రపోజ్ చేయాలా చెయ్యు. బాగా నోరిప్పి చెప్పిండి వెయిట్ చేస్తున్నా అని చెప్పి. అట్లా చేయదు. ఎప్పుడు ఏం చెప్పినా నీకు బావని బాధపెట్టదని చెప్పిందా? చూసుకో చెప్పు. సరే కళ్ళు మూసుకొని చెప్పు సిగ్గుపడితే. లవ్ యూ బావా అని చెప్పు. ఏమంటావు? బావని అంటదా? ఏమంటావు చెటి? లవ్ యూ బావా అని చెప్పమ్మా. లేట్ అవుతుంది, బోర్ కొడుతుంది వాళ్ళకు. నువ్వు కళ్ళు మూసుకుని చెప్తా. మూసుకోవాలా? ఏం చెప్పాలా? లవ్ యూ. నీకు ఎట్లా ప్రపోజ్ చేయాలనిపిస్తే అట్లే చెప్పమ్మా. నేనేం చెప్పాలా నీకు? లవ్ యూ బావా. ఐ లవ్ యూ టు చిట్టి. రొటీన్గా బావా. నువ్వు రొటీన్గా చేయాలా? కాదు నువ్వు కాదు, బాగా రొటీన్గా చేయాలా. చెప్పావా రొటీన్గా? ఏమని చెప్పండి? నేనేం చెప్పాలి నీకు? నీ ఇష్టం వచ్చింది చెప్పు రొటీన్గా. కానీ చిట్టి మంచిది. అయ్యి కాదు, ప్రపోజ్ చెయ్యు. చిట్టి గురించి చెప్పమలే, ప్రపోజ్ చేయమంటున్నా. ఐ లవ్ యూ టు చిట్టి. అయ్యో అదొకటేనా? అంటే ఒకటి ఇది ఉంటుంది చూసినావా? చెట్టుకుంటే పువ్వు మస్తు ఉంటుంది నీ నవ్వు, నువ్వే నా లవ్వు అనుకుంటే గిట్లే చెప్పాలా రొటీన్గా. అంటే ఇక ఇప్పుడు సిగ్గుపడతారు కాబట్టి మళ్ళీ ఫస్ట్ టైం ప్రపోజ్ అంటారు కాబట్టి ఇక మనం వీళ్ళని ఇబ్బంది పెట్టద్దు. బావా నిన్న ఏమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ. ఓకేనా? ఇక వీడియో మాత్రం వింటే రివీల్ చేయమన్నారు, రివీల్ చేసేసినాం. అలాగే ఇంతవరకు వీళ్ళు ప్రపోజ్ కూడా చేసుకోలేరు, ప్రపోజ్ కూడా చేయించిన. మీరు హ్యాపీగా, ఇక బావ కూడా హ్యాపీగా ఉన్నట్టున్నాడు. ఆ నవ్వుల్ని అర్థమవుతుంది. ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నా అంటుండు ప్రపోజ్ కోసం. చిట్టి అప్పుడప్పుడు లవ్ యూ అనుకుంటా చెప్పాలి, ఆనందపడతాడు బావా. నేను లోపల ఎప్పుడు ఫీల్ అవుతా మా చిట్టి ఎప్పుడు చెప్తుందా అని, కానీ ఈరోజు చెప్పింది చిట్టి. ఫస్ట్ టైం. నన్ను కొద్దిగా మెచ్చుకోవా నేను చెప్పించిన. థ్యాంక్ యూ రంజిత్. అండ్ ఇంకొకటి ఏంటంటే చిట్టి అనే నిక్ నేమ్. ఎందుకంటే మేము అందరం చిట్టి అనే వెళ్తాం మా చెల్లెని. అదేవిధంగా మా బావ కూడా అదే పేరు మంచి అనిపించింది. అంటే నేను కూడా వాళ్ళ లెక్కనే ఒక అన్న లెక్క, ఒక తండ్రి లెక్క, ఒక అమ్మ లెక్క చూసుకోవాలి, అందులో నేను కలిసిపోవాలని చెప్పి మాతో పాటు చిట్టి అన్న కూడా స్టార్ట్ చేసిండు. అంతేనా బావ? అంతే. ఇక వీళ్ళని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు, ఎందుకంటే చాలా ఉడుకుతుంది. ఓకే బావ, థ్యాంక్ యూ వీడియోకు యాక్సెప్ట్ చేసినందుకు. చెల్లమ్మ థ్యాంక్ యూ నీకు కూడా. ఓకే, లవ్ యూ ఆల్, థాంక్స్ ఫర్ వాచింగ్. బై చెప్పు. బై ఫ్రెండ్స్. బై. చేయి జర పని ఉంది. బై. బై.